బీహార్లో రోజుకో వంతెన కుప్పకూలుతుంది. ఇప్పటికే వారం వ్యవధిలోనే 3 వంతెనలు కూలిపోయాయి. అరారియా, సివాన్ తర్వాత ఇప్పుడు మోతిహారీలోని మరో వంతెన కూలిపోయింది. మోతిహారీలోని ఘోరసహన్లో నిర్మాణంలో ఉన్న వంతెన నేటి తెల్లవారుజామున కూలిపోయింది. ఈ వంతెనపై ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. 1.5 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ వంతెన దాదాపు నిర్మాణం పూర్తయింది. ఆమ్వా నుండి చైన్పూర్ స్టేషన్ కు వెళ్లే రహదారిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. అరారియాలోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన జూన్ 18న కుప్పకూలింది. జూన్ 22న సివాన్లోని గండక్ కెనాల్ పై వంతెన కూలిపోయింది. దాదాపు 40 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు సమాచారం. వంతెన కోసం కాస్టింగ్ రాత్రి చీకట్లో జరుగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఈ వంతెన కుప్పకూలిపోయింది. సిమెంట్, ఇసుక సరిగ్గా సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండడంతో వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం బ్రిడ్జిలు కూలిపోతుండటంతో బ్రిడ్జిని డబ్బులు సంపాదించడం కోసం నిర్మిస్తున్నారా లేక నిజంగానే ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జ్ నిర్మిస్తున్నారా అనే అనేక ప్రశ్నలు ప్రజల మధ్యలో మెదులుతున్నాయి. ఎందుకంటే వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోవడం మామూలు విషయం కాదు. దీనికి ముందు ఇటీవల అరారియా, సివాన్లలో కూడా 2 వంతెనలు కూలిపోయాయి. ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే వంతెన కూలిన సమయంలో ఆ వంతెనపై ఎవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం.